నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో కారం దోశ, అలాగే మసాలా దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దోశ బ్యాటర్ కోసం ఏదైనా ఒక గిన్నెలో 2 కప్స్ రేషన్ బియ్యం తీసుకోవాలండి. ఇక్కడ సోనా మసూరి బియ్యం అస్సలు వాడకూడదు. 2 కప్స్ రేషన్ బియ్యానికి అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి. అలాగే మరొక 1/2 కప్పు శనగపప్పు తీసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక 2 to 3 టైమ్స్ దాకా రైస్ను పప్పును నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 8 అవర్స్ 6 to 8 అవర్స్ బియ్యాన్ని పప్పుని బాగా నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టే ముందు ఒక పావు గంట ముందే ఏదైనా ఒక గిన్నెలో 1/2 కప్పు దాకా అటుకులు వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు అలాగే బియ్యం అనేవి మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇలా మెత్తగా నానిన తర్వాత మనం పావు గంట ముందే నానబెట్టుకున్న అటుకులు కూడా బాగా నానిపోయి ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పప్పును అలాగే రైస్ని వేసి అందులోనే నానబెట్టుకున్న అటుకులను వేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మనకు దోశ క్రిస్పీగా కావాలంటే మన మిక్సీ పట్టిన పిండి అనేది లైట్ బరకగా ఉండాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఉండాలి. అలా పట్టిన పిండిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా అలాగే మిక్సీ పట్టి తీసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత పిండిని ఒక 2 to 3 మినిట్స్ దాకా గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పిండిని మూత వేసి ఓవర్ నైట్ పులియనివ్వాలి. నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండి అనేది ఈ విధంగా పులిసి ఉంటుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి గరిటెతో బాగా కలిపి మనకి ఎంత కావాలో అంతవరకు పిండిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 డేస్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు అందులో ఉప్పు వేయకుండా పెట్టాలండి. దోశ వేయడానికి పిండిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి ఒకసారి మొత్తం కలిపి దోశ బ్యాటర్ అనేది నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్లు రుద్ది ఒక గరిటె పిండిని వేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చిన్నగా స్ప్రెడ్ చేస్తున్నట్లు దోశ వేసుకోవాలండి. దోశ కొంచెం కాలడం స్టార్ట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈవెన్గా దోశను కాల్చుకొని ఇలా గరిటెతో స్లోగా తీస్తూ మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని తీసుకోవడమేనండి. ఇలా నార్మల్ దోశ వేసుకున్న తర్వాత కారం దోశ వేసి చూపిస్తున్నానండి. సేమ్ కారం దోశకు కూడా ప్యాన్కి ఇలా ఒకసారి ఉల్లిపాయ అప్లై చేసిన తర్వాత ఒక గరిటె పిండి వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ కాస్త కాలడం స్టార్ట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసి ఉల్లిగడ్డ కారం దోశకు బాగా పట్టించి ఇందులోనే కొంచెం పప్పుల పొడి వేసి బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ కూడా రెడీ అయింది. ఇప్పుడు మసాలా దోశను వేసి చూపిస్తున్నానండి. సేమ్ ప్రాసెసే అండి. ఇలా ప్యాన్కి ఒకసారి ఉల్లిపాయను అప్లై చేసిన తర్వాత ఒక గరిటె పిండిని వేసి ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకొని దోశ కాస్త కాలడం స్టార్ట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకొని దోశని ఈవెన్గా కాలిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం అప్లై చేసి అలాగే కొంచెం పప్పుల పొడి వేసి దోశ బాగా కాలిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాను వేసి ఒక్క 2 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.